ఊరుకోమ్మ. ఎందుకమ్మా ఏడుస్తా? ఆ ఆట ఆ పాట అంతా రాముడాడే నాటకమేనమ్మా. నాటకమా? తప్పు తాగి అమ్మాయిల మీద తూలిపోతూ బాలిపోతూ అందరి ముందు అల్లరి చేయడం నాటకం అంటారా? అవునమ్మా, నా ఆట కట్టించాలని కావాలని వాడాడిన నాటకం అమ్మాయి. నీ ఆట కట్టించాలన్నా? అవునమ్మా, పేరు మార్చుకుని వేషం మార్చుకుని దొరలా నటిస్తున్నా నేను వాడి లడ్డూనమ్మా. లడ్డు అని వాడు గుర్తుగా పిలుచుకునే వాడి తాతయ్యనమ్మా నేను. వరుసకి తాతయ్యనే అయినా వాడి తల్లి తండ్రి అన్నీ నేనేనమ్మా. వాడు నా ప్రాణానికి ప్రాణం అమ్మా. మరి మీరెందుకు ఇలా నటించారు? వాడు చాలా అమాయకుడమ్మా. నేను లేకపోతే క్షణమైనా ఉండలేని వాడు. నేను కన్ను మూస్తే వాడు ఏమైపోతాడోనని నాకు దిగులుగా ఉండేది. నేను లేకపోయినా వాడికి బ్రతకడం తెలియాలని బలవంతాన వాడిని పట్టం పంపించాను. పంపించిన మరుక్షణం నుంచి పిచ్చి వెధవ ఏమైపోయాడు. అమాయకంగా లేనిపోని అలవాట్లకు లొంగిపోయాడు. బ్రతకడం తెలుసుకున్నాడో లేదోనని అనుమానంతో బయలుదేరి వచ్చాను. వాటిని పరిశీలించాలనే ఈ నాటకం వాడానమ్మా. ఇప్పుడు వాడి లోకంలో చాలా ధీమాగా దర్జాగా బ్రతకగలనే నమ్మకం కలిగిందమ్మా. అంతేకాదమ్మా, నీలాంటి మనిషి వాడికి భాగస్వామినైతే వాడి జీవితం సాఫీగా సాగిపోతుందనే తృప్తి కూడా కలిగిందమ్మా. మీ ఇద్దరిని మా ఊరు తీసుకెళ్లి బ్రహ్మాండంగా మీ పెళ్లి జరిపిస్తాను. ఇంతకాలం రాముడు లేని నా ఇల్లు సీత లాంటి నువ్వు కూడా రావడంతో మళ్ళీ కలకలాడిపోతుందమ్మా. మేడం మేడం, మన హోటల్లో పనిచేసే రాముడు బజార్లో బస్ కింద పడిపోయాడు. రాముడు ఏమిటి? శాన్ ఫ్రాన్సిస్కో, శాన్ సెబాస్టియన్, ఆల్బర్ట్ డికోస్టా రోడ్ డ్రిస్ట్ ఏమిటలా ఏడుపు ముఖం పెట్టారు? చూడు బాబు, జీవితంలో ఎలాంటి వేళాకోళమైన ఆడు కాదు. ఇలాంటి వేళాకోళం ఆడి ఈ ముసలిగుండ బద్దలు చేయొద్దు. మీ తాత తట్టుకోలేడు బాబు. తాతయ్య? ఎవరికి తాతయ్యవి? ఎలాంటి తాతయ్యవి? నువ్వు యంగ్మ్యాన్వి, ప్లే బాయ్వి. చాలు బాబు చాలు. నా మాటలు నాకే అప్పగించి ఇంకా నన్ను నేర్పించొద్దు. అయితే నువ్వు చాంతాడంత ఇంగ్లీష్ పేరున్న రోడ్ డ్రిస్ట్ గాడివి కాదన్నమాట. కాదు బాబు, నేను నీ లడ్డూని. మరి నువ్వు తాగిన విస్కీ? కుళాయి నీళ్లలో రంగు కలుపుకుని తాగాను రా. ఒరే రాముడు, నేను నవ్వుతూ నటించిన ప్రతి క్షణం నీ ముందలా చేస్తున్నందుకు, నీతో అలా మాట్లాడుతున్నందుకు లోపల ఎంతో కుమిలిపోయాను రా. ఒరే, ఒక్కసారి నిన్ను కావుగలించుకొని నా మనసులోని బాధంతా పోగొట్టుకోనివరా, పోగొట్టుకోనివరా. ఆశా, నీకు అప్పగించిన పనిని ఎందుకు పూర్తి చేయలేదు? అది సరే, నన్ను ఆజ్ఞాపిస్తున్న నువ్వెవరు? ఎందుకు నా ముందుకు వచ్చి కనిపించవు? నేను వినిపించడం తప్ప కనిపించను. రాజాబాబు ఇంకా ఎందుకు బ్రతుకున్నాడు? నేను చంపలేదు కనుక. అంతేకాదు, నేను ఆయన్ని చంపలేను కూడా. అవును, నేను ఈ పని చెయ్యలేను చెయ్యలేను చెయ్యలేను. నువ్వు ఆ పని చేసి తీరాలి. చెయ్యకపోతే నీకు బ్రతుకునిచ్చిన తల్లి బ్రతుకు అంతమైపోతుంది. ఒక్కసారి అటు చూడు. ఆమె లోపలికి తీసుకువెళ్ళండి. ఆశ, చూసావుగా, రాజాను నువ్వు చంపకపోతే మీ అమ్మకు చావు తప్పదు. అంతేకాదు, రాజా కూడా చచ్చి తీరుతాడు. ఆ నేరం నీ నెత్తి మీదకి వస్తుంది. చెప్పు, మా పని చేస్తావా? చెయ్యి. చేస్తాను చేస్తాను. నమస్తే ఆశాదేవి గారు. నమస్తే. నమస్తే. నువ్వా? నేనే. ఏ, మా యజమాని శ్రీ రాజాబాబుకి శ్రీరామ రక్ష అయిన రాముని. ఆయన మీకోసం ఈ బుకే పంపించారు. అంటే ఆయన రాలేదా? అందమైన వీరు ఆనందంగా ఈ ఓడలో పార్టీ ఇస్తూ ప్రత్యేకంగా ఆహ్వానిస్తే రాకపోవడం మా రాజాబాబు తప్పు కాదు. హఠాత్తుగా ఆయనకొచ్చిన జ్వరం ఉంది. జ్వరం వచ్చిందా? ఏం జ్వరం? మనుషుల్లో మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు, మోసగాళ్ళు, నమ్మిన వాళ్ళు, విశ్వాసంగా ఉండేవాళ్ళు, వెన్నుపోటు పొడిచేవాళ్ళు, అదే
రకరకాల వాళ్ళు ఉన్నట్టే జ్వరాలు కూడా చాలా రకాలుంటాయి. ఆయన రాజాబాబు కదా, ఆయనకు వచ్చింది కూడా రాజా లాంటి జ్వరం అయి ఉంటుందేమో. నీ మాటలు వింటుంటే ఆయన కావాలనే రావడం మానేసినట్టు అనిపిస్తోంది. హలో ఆశ, అదిగో నీ ఒంటి మంటను ఆర్పడానికి వైరింగ్ వచ్చేసింది. నేను పార్టీకి దాన్ని కోపం తెచ్చుకున్నావా? మావాడేదో సరదాగా అలా అంటూ ఉంటాడులే. అయినా నువ్వు పిలిస్తే నేను రాకుండా ఉండగలనా? చితి మీద ఉన్నా నీ పిలుపు వింటే చటుక్కుని లేచి వస్తాను. అంతేనా? ఇంకా మీరు చెప్పేదేమైనా ఉందా? అదేమిటి, ప్రాణం పోయేవాడిని ఆఖరి మాట అడిగినట్టుగా అలా ప్రశ్నించావు? నిజానికి జీవితంలో చెప్పవలసినవి, చెయ్యవలసినవి, చూడవలసినవి ఇంకా ఇంకా చాలా ఉన్నాయి. ప్రస్తుతం అందాన్ని చూసే ప్రయత్నంలో ఉన్నాను.